తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు తన ప్రజల బాధలను అర్థము చేసుకొనును. కీర్తన 106 వచనము 44. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభు అయిన దేవుడు మేము తన కృపతో, ప్రేమతో, కరుణతో దీవించునుగాక. సృష్టిలో ప్రతి మనిషికి కష్టాలు, బాధలు, అనర్థాలు, అపచారాలు, బలహీనతలు అనేవి సర్వసాధారణం. జీవన మనుగడ సంతోష ఆనందాల కలయిక. దేవుడు మనిషి భరించగలిగినంత కష్టాలనే అనుమతిస్తాడు. ఒకవేళ మనిషి భరించలేనంత బాధల్లో మునిగినప్పుడు ప్రభువే వానిని తనపై వేసుకుంటాడు. ఇంకా ప్రభునికి తెలియని బలహీనులంటూ ఎవరూ లేరు. బలహీనతలో బ్రతికే వారందరూ దుర్మార్గులను కారు. బలహీనులు అనుకునేవారు బలవంతుడైన ప్రభుని ఆశ్రయిస్తే వారి బలహీనతలను, బాధలను చూచి వారిని దూరం చేయక వారి జీవితంలో తలెత్తే ప్రతి బలహీనత లేదా బాధను ఆ ప్రభువు తొలగించును. ప్రభువు అర్థం చేసుకునేవాడే కానీ అపార్థం చేసుకునేవాడు కాదు. అర్థం చేసుకోవడం అనగా అంగీకరించడం, అనుమతించడం, ప్రేమించడం, పలకరించడం అని అర్థం. ప్రభు కేవలం అర్థం చేసుకోవడమే కాదు, మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చి అనుగ్రహం దయచేసి అనుకూలంగా మార్చుకుంటాడు. బలవంతులుగా మార్చి వ్యాధి బాధలను, బలహీనతలను, శోధనలను జయించుటకు శక్తినిస్తాడు. కావున మన జీవితంలో ఉన్న బాధలను, బలహీనతలను ఆ బలవంతుడైన, సమర్థవంతుడైన దేవునికి సమర్పించి విడుదలను పొందుకొని ఆనందించుదాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, పరమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు బలవంతుడైన, సమర్థవంతుడైన దేవుడవు. లోటుపాట్లు, లోపాలు, బలహీనతలు లేని పరిపూర్ణులు. మేము ఆశ్రయించిన వారును మీ నుండి శక్తియుక్తులను పొందుకుందురు. బాధలు, బలహీనతలు ఎదుర్కొనే సహనాన్ని దయచేయుదురు. మీ అందు నమ్మకముంచి బ్రతికే మమ్మల్ని అందరినీ అర్థం చేసుకొని రక్షించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.